ఈ టాపికు అంత యూస్ఫుల్ కాకపోయినా మనకి పర్టికులర్గా ఇలా ప్రవర్తించకూడదు అనే విషయం మీద ఒకసారి సరదాగా మాట్లాడుకుందాం. ఒకసారి నేను బస్సులో ఎక్కాను, బస్సులో కూర్చున్నాను. ఒక పెద్ద ఆయన లేచారు. ఆయన లేవలేకపోతున్నారు పాప. స్టాప్ వచ్చేస్తున్నారు, టెన్షన్ పడుతున్నాడు. అతను బస్సు వెంటనే ఆపి కొన్ని సెకండ్స్లో స్టార్ట్ చేస్తాడు డ్రైవరు. ఇతను లేచి లేచారు. అది పట్టుకుంటారు కదా, హ్యాండిల్స్ అవన్నీ పట్టుకుంటూ నెమ్మది. ఈ లోపల కొంతమంది కుర్రాళ్ళు బస్సుకి స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ దగ్గర నిలబడ్డారు. ముసలాయన అన్నారు, బాబు స్టాప్ వస్తుంది, వెంటనే తీసిస్తారు, కొంచెం జరిగినట్టు అలా పక్కనే చెల్లు అన్నారు కుర్రాళ్ళు. వీళ్ళు చూస్తుంటే వాళ్ళు పెద్ద చదువుతున్న వల్ల ఉన్నారు, లైక్ బీటెక్, ఎంబీఎస్, ఆ టైప్ స్టూడెంట్స్. ఇతను అన్నారు, బాబు నాకు ఆర్థరైటిస్, కాల్ పీపుల్ ఏదో చెప్తున్నాడు, కాల్ పీపుల్ దిగలేను అన్నాడు. ముసలాడు వస్తున్నాడు సార్, ఎలా కదా, ఓల్డ్ మ్యాన్ వస్తున్నాడు, ఇక్కడ జరగరా పని అన్నాడు. వీడు దయదలిచినట్టు బస్సు వచ్చి ఆగింది, స్టాప్ దగ్గర ఆగిపోయాడు. ముసలాయన తప్పించి దిగడానికి చాలా కనుక జరిగింది సార్, చాలా కనుక. అంటే లైక్ 2016 అనుకుంటా, మనకు నోట్లు రద్దు అవ్వలేదు అప్పటికి. ముసలాయన పాపం దిగలేకపోతున్నాడు, వీళ్ళు అడ్డంగా ఉన్నారు. అనుకోకుండా ఒక కుర్రాడు బూట్ ఉంటుంది కదా, అతను కాలు తగిలేసింది, బస్సు స్టార్ట్ అయిపోయింది. ముసలాయన కాలు వేస్తూ పడిపోయాడు. ఈ లోపల వెనక నుంచి ఆటో వచ్చింది, గచ్చు అనిపోయాడు. మీ అందరు గచ్చు అనిపోయాడు. బస్సు వెంటనే కండక్టర్ కేక వేయడం ఆపేశారు. కుర్రాళ్ళని గట్టిగా మీరు కండక్టర్ గసిరాడు. కుర్రాళ్ళు అన్నారు, ఎక్కువ సీరియస్ ఒక కాస్త బీటు. ఈ లోపల ఆటో కూడా వెంటనే ఆపాడు కాబట్టి ముసలాటి దగ్గరికి వెళ్ళిపోయాడు. బస్సు ఆగింది కొంత దూరం, జస్ట్ మేము చూసాం. అక్కడున్న పెద్ద ఆయన అక్కడున్న స్టాప్లో ఉన్న వాళ్ళు అందరూ లేపారు. ఇది కరెక్ట్